మన శరీరంలో ఒక్క క్షణం కూడా ఆగకుండా పనిచేసే అద్భుతమైన అవయవం మన గుండె. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనకు తెలియకుండానే ఇది తన పని చేస్తూనే ఉంటుంది. రోజుకు దాదాపు 1,00,000 సార్లు కొట్టుకుంటూ మన జీవితం కొనసాగడానికి అవసరమైన రక్తాన్ని శరీరమంతటా పంపుతుంది. గుండె ఆగిపోతే జీవితం కూడా ఆగిపోతుంది. అంత గొప్ప పనిచేసే ఈ గుండె నిజంగా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు సులభమైన మాటల్లో తెలుసుకుందాం. గుండె మన ఛాతీ మధ్యలో కొంచెం ఎడం వైపున ఉంటుంది. ఇది పరిమాణంలో మన చేతి గుప్పెడంతే, కానీ దీని శక్తి చాలా ఎక్కువ. గుండె అనేది ఒక మాంసపు పిండితో తయారైన శక్తివంతమైన పంప్. ఈ పంప్ పని ఒక్కటే, శుద్ధమైన రక్తాన్ని శరీరంలోని ప్రతి భాగానికి పంపించడం, మలిన రక్తాన్ని తిరిగి తీసుకోవడం. మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి ఆక్సిజన్ అవసరం. ఆ ఆక్సిజన్ రక్తం ద్వారా మాత్రమే చేరుతుంది. ఆ రక్తాన్ని పంపించే బాధ్యత గుండెదే. మన గుండెలో మొత్తం 4 గదులుంటాయి. పై భాగంలో 2 గదులు, క్రింది భాగంలో 2 గదులు. పై గదులను ఎట్రియంలు అంటారు, క్రింది గదులను వెంట్రికల్స్ అంటారు. కుడివైపు ఉన్న గదులు మలిన రక్తంతో పనిచేస్తాయి, ఎడంవైపు ఉన్న గదులు శుద్ధమైన రక్తంతో పనిచేస్తాయి. ఈ గదుల మధ్యలో వాల్వులు ఉంటాయి. ఇవి తలుపుల్లా పనిచేస్తాయి. రక్తం ఒక దిశలో మాత్రమే ప్రవహించేలా చేస్తాయి, వెనక్కి వెళ్లకుండా ఆపుతాయి. ఇప్పుడు రక్తం గుండె ద్వారా ఎలా ప్రయాణం చేస్తుందో చూద్దాం. మన శరీరంలోని అన్ని భాగాల నుంచి ఉపయోగించిన రక్తం గుండెకి తిరిగి వస్తుంది. ఈ రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఈ రక్తం మొదటగా గుండెలోని కుడి పై గదిలోకి చేరుతుంది. అక్కడి నుంచి కుడి క్రింది గదికి వెళ్తుంది. ఆ తర్వాత ఈ రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపుతుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన తర్వాత రక్తం శుద్ధమవుతుంది. కార్బన్ డయాక్సైడ్ బయటకు పోయి ఆక్సిజన్ రక్తంలోకి చేరుతుంది. ఇప్పుడు ఆక్సిజన్తో నిండిన శుద్ధమైన రక్తం తిరిగి గుండెకి వస్తుంది. ఇది ఎడమ పై గదిలోకి చేరుతుంది. అక్కడి నుంచి ఎడమ క్రింది గదికి వెళుతుంది. ఎడమ క్రింది గది చాలా బలంగా ఉంటుంది, ఎందుకంటే ఇది శరీరమంతటికీ రక్తాన్ని పంపించాలి. ఇక్కడి నుంచి రక్తం శరీరంలోని ప్రతి అవయవానికి, ప్రతి కణానికి చేరుతుంది. ఈ విధంగా గుండె నిరంతరం రక్తాన్ని పంపుతూ జీవన చక్రాన్ని కొనసాగిస్తుంది. గుండె ఈ పనిని చేయడానికి కేవలం మాంసపిండితోనే కాదు, ప్రత్యేకమైన విద్యుత్ సంకేతాలతో కూడా పనిచేస్తుంది. గుండెలో ఒక చిన్న భాగం ఉంటుంది, దానిని సహజ పేస్ మేకర్ అంటారు. ఇది ప్రతి కొంతసేపటికి ఒక విద్యుత్ సంకేతాన్ని విడుదల చేస్తుంది. ఆ సంకేతం వల్ల గుండె కుదిస్తుంది. కుదిసినప్పుడు రక్తం బయటకు వెళ్తుంది. మళ్లీ సడలినప్పుడు గుండెలో రక్తం నిండుతుంది. ఈ కుదింపు సడలింపు వల్లనే మనకు గుండె కొట్టుకోవడం అనిపిస్తుంది. సాధారణంగా ఒక ఆరోగ్యమైన వ్యక్తిలో గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. మనం పరుగెత్తినప్పుడు లేదా బరువైన పని చేసినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. భయపడినప్పుడు కూడా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నిద్రపోతున్నప్పుడు మాత్రం గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంది. అంటే మన శరీర పరిస్థితిని బట్టి గుండె తన వేగాన్ని మార్చుకుంటుంది. కానీ గుండె సరిగ్గా పనిచేయకపోతే శరీరానికి సరైన రక్తం అందదు. అప్పుడు శరీరం హెచ్చరికలు ఇస్తుంది. ఛాతీలో నొప్పి, బరువుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎక్కువగా చెమటలు రావడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి గుండెకు సంబంధించిన ప్రమాద సంకేతాలు కావచ్చు. అలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవనశైలి చాలా ముఖ్యం. రోజూ కనీసం 30 నిమిషాలు నడక చెయ్యాలి. ఎక్కువ నూనె, ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తినాలి. పొగ తాగడం పూర్తిగా మానేయాలి. మద్యం పరిమితంగా లేదా పూర్తిగా మానేయడం మంచిది. ఎక్కువ ఒత్తిడి కూడా గుండెకు హానికరం. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. సరైన నిద్ర తప్పనిసరి. మన గుండె మన జీవితానికి కేంద్రబిందువు. అది బలంగా ఉంటే మన జీవితం కూడా బలంగా ఉంటుంది. చిన్న అలవాట్లతోనే మన గుండెను రక్షించుకోవచ్చు. గుండె మనకోసం నిశ్శబ్దంగా పనిచేస్తుంటే మనం కూడా దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే.